మనం బయటికి వెళ్ళి క్యాండీస్ కొనుక్కుందామా? క్యాండీ కాల్చిన చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనుక్కుందాం. ఓకే అక్కి. చెప్పమ్మా. మీకు క్యాండీ కొనిపించవా? అత్తే మీకు క్యాండీ చేయడం వచ్చా? అయ్యా ఈజీ అత్తయ్య, మనం చేసుకోవచ్చు. అవి చేసుకుందామా? ఓకే. ఇది చేసుకుందాం అన్నాం కదండి, మా పిల్లలు అడిగారు కదా. నేను ఫ్రూట్స్తో క్యాండీ చేసి చూపిస్తానండి. బయట ఫుడ్ అంటే చాలా ఏం కలుపుతారో కెమికల్స్ కూడా మనకు తెలియదు కదా. మనం ఇంట్లోనే మంచిగా చేసుకొని చూపిస్తాను. క్యాండీ చేసుకుందాం అన్నాం కదండి, వాటికి కావాల్సిన ఫ్రూట్స్ గ్రేప్స్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, కివి ఫ్రూట్స్, బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాం కదండి. ఇలా ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకుందామండి. వాటర్తో క్లీన్ చేసిన ఫ్రూట్స్ తీసుకుందామండి. ఫ్రూట్స్ని ఇలా తీసుకుందామండి బౌల్లోకి. గ్రేప్స్ అండి, కివి ఫ్రూట్స్ అండి. ఇది దీని తర్వాత పొట్టు తీయాలి. స్ట్రాబెర్రీ, బ్లాక్ గ్రేప్స్, ఇందా చెప్పాను కదండి క్యాండీస్ చేసుకుందామని. ఈ క్లీన్ చేసిన ఫ్రూట్స్ని మనం పొట్టు తీసుకుందామండి. అవి స్టిక్స్కి మనం పెట్టుకొని చేసుకోవాలండి. ఈ పిల్లలకు బయట అవన్నీ చేసి పెట్టుకుంటే ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ కూడా మనం చేసుకుందాం క్లీన్ చేసి. స్ట్రాబెర్రీ కూడా క్లీన్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కివీని కట్ చేసుకుందాం. ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్నాం కదండి. మనం ఈ స్టిక్స్కి ఇలా గుచ్చుకుందామండి. ఈ స్టిక్స్ తీసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. ఆరెంజ్ గుచ్చుకుందామండి. తర్వాత గ్రేప్స్, కివి, బ్లాక్ గ్రేప్స్, స్ట్రాబెర్రీ. పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం చక్కెర పాకం పెట్టుకుందామండి. ఈ స్టిక్స్ని మనం డిప్ చేయాలండి ఆ చక్కెర పాకంలో. మా అత్తగారికి చెప్పానండి చక్కెర పాకం చేయమని. ఇప్పుడు మా అత్తయ్య గారు చేస్తారు, చూడండి. ఇప్పుడు చక్కెర పాకం పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దీంతో 2 కప్పులు చక్కెర వేస్తున్నానండి. కప్పుడు వాటర్ వేస్తున్నానండి. పాకం ముద్రపాకం వచ్చే వరకు పట్టుకోవాలండి. ఇది ఇలా దగ్గరికి అయ్యేదాకా పట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది.
పాకం అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్లో మంటలో పెట్టుకుందామండి. అది మాడిపోతుంది, మాడి వాసన వస్తుంది. మాడి వాసన వస్తే తింటానికి కూడా అంత బాగుండదు. ఇలా కలుపుతూనే ఉండాలండి పాకం అయిపోయేదాకా. పక్కన పెట్టుకున్నామండి. మనం గ్లాస్ తీసుకున్నామండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్నామండి. ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నామండి. పట్టు పెట్టారు కదా, ఆ చక్కెర పాకం క్యాండీస్ తీసుకోవాలి. క్యాండీస్ ఉన్నాయి కదా, దాన్ని అప్లై చేసుకోవాలండి. ఫ్రూట్స్ మొత్తం పట్టే పాకం చేసుకునే ఫ్రూట్స్ని మనం డైరెక్ట్గా చేసుకున్నాము. క్యాండీస్ రెడీ. ఇలా చక్కెర పాకంలో మనం చేసుకొని మన ఐస్ వాటర్లో డిప్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి. తినండి. చూసారు కదండి, ఇప్పుడు మన పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారు. ఇలా ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే చాలా బెస్ట్, మంచిదండి. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నానండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో. చక్కెర పాకం పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత మనం ఇలా స్టిక్స్ పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్, అవి దానికి డిప్ చేసుకోవాలండి. ఐస్ వాటర్లో ముంచితే అంతేనండి. చేసిందండి క్యాండీ, మా మమ్మీయే మంచిగా చేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.